యజ్ఞం చేస్తున్నావు, దాన్ని జాగృతం చేస్తున్నావు. అది చేసావు అంటే అయిపోయింది. అది కదిలింది అంటే తురియం వైపు వెళ్ళిపోతుంది. ఫోర్త్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ లోకి వెళ్ళిపోతుంది అని ఈ కింద అవస్థలు వదిలేస్తుంది. ఇదే తెలుసుకోవడం, సత్యం తెలుసుకొని బతుకురా అంటారు. ఇది వదిలేసి వస్తుజాలాల వెంట పరిగెడుతూ ఉంటాం. అదే శాస్త్రం అంటూ. యోగి ఏం చేస్తాడు? మహానుభావులు తొందరగా తెలుసుకొని తొందరగా వెళ్ళిపోతారు. వాళ్ళ పని వాళ్ళు చేసేసుకొని. అంతే కదా! ఎందుకంటే వాళ్ళు 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 వచ్చింది నీ కోసం, నా కోసం కాదు. వాళ్ళ పనేంటో వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. వచ్చాము, ఒక లోక కళ్యాణార్థం అమ్మవారు పంపించింది. ఆ పని చేసేసాము, వెళ్ళిపోతారు. అందుకే వాళ్ళ దర్శనం కూడా అంత దుర్లభం. అందరికీ కనిపించదు. ఏమ్మా? వారి అనుగ్రహం కూడా రావటం చాలా దుర్లభం. గురువులుగా మరి కరుణ ఊరికే వచ్చేస్తుందా? అడగంగానే వచ్చేస్తుందా? సద్గురువులు. అది నేను చెప్పేది. వారి దృష్టిలో పట్టడమే నీకు తుర్యావస్థ వచ్చినట్టు. అది. ఎందుకంటే నువ్వు తుర్యంలోనే చూడగలుగుతావు అసలైన సద్గురువుని. మిగతా గురువులందరూ కూడా జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో వీళ్ళందరూ బోధ గురువులు. ఈ మూడిటి గురించే, త్రిపుటి గురించే చెప్తారు గానీ మహాత్రిపుర సుందరి గురించి చెప్పలేరు. ఈ మూడిటి యొక్క జాగ్రత్త స్వప్న సుషుప్తి, మూడిటి యొక్క సమాహార స్వరూపమే ఇవన్నీ మళ్ళీ తుర్యంలో లయం అవుతాయి. అలానే ఈ బోధ గురువులు వీళ్ళందరూ కూడా మంత్ర గురువులు, దీక్ష గురువులు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ తుర్యంలో ఉన్న ఆ గురువు నియమించబడిన వాళ్ళు. అసలైన అనుగ్రహం ఆ గురువు చేతిలో ఉంటుంది. కింద వాళ్ళు ఇవ్వలేరు నీకు అనుగ్రహం. అది రహస్యం. జాగ్రత్త స్వప్న సుషుప్తి అంటే అది. మూడో కన్ను దగ్గర నీ మూడో కన్ను తెరుచుకుంది అంటే ఎవరు తెరిపించారు? సద్గురువు. అది. కింద వాళ్ళు కాదు. ఏమ్మా? వీళ్ళందరూ ఆయన నియమిస్తే నియమించబడిన వాళ్ళు. నీకు అవన్నీ అక్కడికి వెళ్ళిరా, వాడు ముందు వాడు చెప్పింది విను, ఆ మంత్రం చెయ్యి. వాళ్ళలో ప్రవేశించి నీకు మంత్రం ఇప్పిస్తాడు. చివరికి అనుగ్రహం ఇచ్చేటప్పుడు నీ ఆత్మని, జీవాత్మని ప్రత్యేగాత్మ చేసేటప్పుడు ఆయన అనుగ్రహం ఉండాలి. అది చెప్తున్నాడమ్మా. యుగలీభూత అంటే అంత ఉంది మరి కథ. ఖళీభూత అంటే యుగలీ కాదు, ఖళీభూత అంటే అంత ఉంది. కళ అంటే అది జీవకళ కాస్త చిత్కళ కావటం. అర్థమైందా? మనం మేకప్ చేసుకోవటం కాదు. ఏమ్మా? శారీరకంగా, మానసికంగా ఏం మాట్లాడాలి, ఎలా ఆకట్టుకునేట్టుగా మాట్లాడాలి. అవునా? కొందరు ఎలా మాట్లాడతారు? ఆ? పదునైన కత్తితో మాట్లాడే వాళ్ళు ఉంటారు. తేనె పూసిన కత్తిరా అంటారు. అట్లా యుగలీభూ ఖళీభూత అంటే అదనమాట. ఈ జీవకళని చిత్కళ చేయటం. అది ఖళీభూత అంటే. సో కళయే ఖళీభూత అయినది అంటే అంశాలుగా విభజితములై సృష్టి యందు నామరూప జడ చైతన్య వస్తు సముదాయము అంటున్నాడు. ఈ కళ ఏమైంది? చెట్లు చేమలు అయింది, కొండలు గుట్టలు అయింది, మానవులు అయ్యారు, జాగ్రత్త స్వప్న సుషుప్తి, మళ్ళీ తుర్యంలోకి వెళ్ళిపోతుంది అమ్మవారు పైకి. ఇదే అందమైన గీతం. ఇదే శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత. అర్థమైందా? బ్యాక్ పైపర్స్ అంటారు కదా చూడండి, ఆ అమ్మవారు నాదంగా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎవరు దాన్ని పట్టుకున్న వాళ్ళు ఆ నాదంతో వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అది ఈ వస్తు సముదాయము. అంతే కదా. ఇప్పుడు మీకు ఒకటి చెప్తానమ్మా. బంగారం ఎలా తయారవుతోంది చెప్పండి? ఎవరికి తెలియని రహస్యం చెప్తాను. ఇప్పుడు ఆ ప్రయత్నాలు చేయకండి. అందుకే గురువులు చాలా విషయాలు చెప్పరు. కానీ మీకు ఇదొక్కటి చెప్తాను. ఎందుకంటే ఇది చరిత్రలో ఉంది కాబట్టి. సూర్యోపాసన, సూర్యారాధన చేసిన వాళ్ళు సూర్యుడి యొక్క కిరణములతో భూమి మీద ఆ కిరణాల వల్ల సంయోగము వలన కొన్ని భూమిలో ఉన్న మినరల్స్, ఖనిజములు ఒక రకమైన ఒక చర్యతో అవి అంతే కదమ్మా. ఎన్నో చర్యలు జరుగుతున్నాయి, కెమికల్ రియాక్షన్స్ అంటారు. ఆ ఆ సంయోగ దీంతో ఫోటోసింథసిస్ లేదు. సూర్యుడు వల్ల మరి చెట్లు బతుకుతున్నాయి కదా. అలానే మినరల్స్ కూడా తెలియకుండా బంగారు రూపంలో కొన్ని మినరల్స్ వెళ్ళిపోతాయి, కొన్ని ఇంకో మినరల్స్ ఖనిజముల రూపంలో వెళ్ళిపోతాయి. అందులో రేర్గా ఈ బంగారం అనేది తయారవుతుంది. ఇది ఒకటి చేస్తే ఇది మిగతావన్నీ చేయొచ్చేమో కానీ బంగారం మటుకు చేయలేము. ఇది కేవలం సూర్యోపాసన వల్ల వస్తుంది. ఇది ప్రజ్ఞా విలాసంలో చెప్తారు. అందుకని ఆదిత్యుడిని పట్టుకుంటే, అందుకని హిరణ్యవర్ణం అమ్మవారు అది అక్కడ అది ఇవ్వదు.
అందుకే వాడోడు సిద్ధార్థుడు ఎవడో మరి అక్కడ నాగార్జునుడు. అది వాడి పైనుంచి ఆజ్ఞ వచ్చింది. విద్యాధర స్వామి సార్. పైనుంచి విద్యారణ్య స్వామి నాగార్జునుడా. అది విజయనగర సామ్రాజ్యం దానికి ఆ కథ కరెక్ట్ నాన్న. అక్కడ వాడు ఏం చేసిండు, ఆ తాళపత్ర గ్రంథాలని కృష్ణానదిలో కలిపి, అంటే బంగారం ఎలా చేయాలనే మంత్రాలు దాని యొక్క ఇవి ఒప్పుకోదు. అంటే దాని మట్టికే ఉపయోగించుకున్నారు అది. అంతే. అది ఏంటంటే కారణము, సామ్రాజ్యాన్ని సృష్టించాలనేది అది ఏమ్మా, ఒక కారణంగా ఉంటుంది బంగారం, అంతేగాని అవసరమైన ఉండదు. అదే సూర్యుడు దీనిలో మిత్రనామానికి చమురు అనే చమురు వస్తుంది అని కూడా అంటారు కదా గురుజీ. అంటారు చమురు. అవునమ్మా. ఆ కిరణాల వల్ల సంయోగం వలన ఈ మిత్రుడు చమురు సంబంధించి అవి ప్రజ్ఞా విలాసంలో ఆ టెక్నికల్ అవన్నీ నేను చెప్తాను. కానీ ఎవరు కూడా ఇటువంటి ఉపాసన చేయొద్దు. ఏదో ఫర్ ఇన్ఫర్మేషన్ సేక్ నేను చెప్తున్నాను. ఇటువంటివన్నీ మళ్ళీ నేను నా గురు పరంపరకి చెడ్డ పేరు తేవద్దు. జస్ట్ అందుకే మీకు ఏంటంటే ఆస్ట్రల్ ట్రావెల్లో చాలా చోట్లకి గురువులు పిలుస్తారు. పిలిచినప్పుడు అక్కడ బంగారు ఏమిటి, చెట్లు ఫలాలు, ఇటువంటి బంగారు ఏమిటి, ఇవే ఉంటాయి. కొండలు గుట్టలు ఇవన్నీ వజ్ర వైఢూర్యాలు ఇటువంటివన్నీ ఉంటాయి. అవన్నీ రాళ్లతో సమానం అనే దృష్టి, శివ దృష్టి సమదృష్టి రావాలి నీకు. వస్తే గానీ నువ్వు అక్కడికి వెళ్ళలేవు. అర్థమైందా? మీరు ఈ సంపద ఏముంది, అసలు సంపద పైన ఉంది హిమాలయాస్ లో. అక్కడైతే అసలు కళ్ళు మిరుమెట్లు గొలిపే వజ్ర వైఢూర్యాలు ఉన్నాయి. అసలు వెల కట్టలేనివి అన్నారు అంతే. అదే కదా లాహిర్ మాసయ్య కోరిక ఉంటే ఆ కోరిక తీర్చుకున్నాడు. ఇప్పుడు బాబాజీ పిలిచారు అంటే అటువంటి మరి గురువు గారికి అటువంటి గొప్ప ఇది ఇచ్చాడు. ఎక్కడ? శంబల్లో సిద్ధాశ్రమంలో పిలిచి, పిలిచారమ్మా. నాన్నగారు వెళ్ళారు, దేవాలో ఉంది అన్నారు, మాకు చెప్పారు. ఆయన ఎప్పుడు కూడా బాబాజీతోనే ఉంటారు. ఆయన వీళ్ళిద్దరూ కలిసి, బాబాజీ నాన్నగారు కలిసి, ఈ ఉపనిషత్తులో ఎక్కడెక్కడ శ్రీ విద్య దాగి ఉందో ఆ 118 ఉపనిషత్తులకే నాన్నగారు చెప్పమని బాబాజీ ఆజ్ఞ చేసి మళ్ళీ నాన్నని కిందకి పంపించారు. అందుకే 118కే మనకి శ్రీ విద్య ఎక్కడెక్కడ దాగి ఉందో, ఇప్పుడు బృహదారణ్యక ఉపనిషత్ అని, గర్భోపనిషత్ అని, ఇట్లా వారాహి ముక్తికోపనిషత్ అని ఎక్కడెక్కడ దాగి ఉన్నాయో అన్ని వేల ఉపనిషత్తులో 118 ప్రాణం. దానికే నాన్నగారు శ్రీ విద్య చెప్పడం జరిగింది. ఎప్పుడు నాన్నగారు ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన హాస్టల్ బాడీ వెళ్ళిపోయి ఎప్పుడు బాబాజీ దగ్గరే ఉంటారు. ఇంకో రహస్యం ఏంటంటేనమ్మా, ఎవరికి తెలియని రహస్యము, ఇది ఆటోబయోగ్రఫీలో కూడా లేదు, మాకు తెలిసింది. నాన్నగారు మాకు ఏంటంటే ఆయన అసలు కాంతి అక్కడే ఉంది, పూర్ణాంశ అక్కడే ఉందమ్మా. ఆయన ఆనందఘన అని చెప్పి ఆయన ఒక అంశ ఒక్కటే ఈ భూమి మీదకి వచ్చింది. అది శ్రీకృష్ణుడు రాలే కరాంగులి నకోత్పన్న అంటూ. అలా ఇదే రహస్యం, ఎవరికి తెలియదు. ఆటోబయోగ్రఫీలో కూడా రాసిన ఆ మహాతల్లి ఎవరో నాన్నగారు శిష్యురాలు, నన్ను కన్సల్ట్ చేయకుండా ఏమో ఆమె 7 సంవత్సరాల్లో ఆమెకి గురువు గారు చెప్పినవన్నీ రాసింది. కానీ చెప్పింది చూపించింది తక్కువ, దాచింది ఎక్కువ అన్నట్టు. ఎందుకంటే ఆ దాచింది కూడా ఆమెకు తెలియదు కాబట్టి. మనలాంటి మనం మరి దగ్గరగా ఉన్నాం కాబట్టి, అమ్మవారు మా నాన్నగారితో ఇప్పుడు కూడా నేను హాస్టల్లో మనం టచ్ లో ఉంటాం కాబట్టి, సరే సమయం సందర్భం వచ్చినప్పుడు వారు ఆజ్ఞ చేసినప్పుడు అవి కూడా చెప్పడం జరుగుతుంది భవిష్యత్తులో. లేదు అంటే అలానే రహస్యంగా ఉండిపోతుంది. చరిత్రకు అందని రహస్యాలు ఇవి. అందుకే సృష్టి రహస్యాల్లో ఉండిపోతాయి. సృష్టి రహస్యాల్లో సృష్టి గురించే కాదు, ఇటువంటి మహాపురుషుల యొక్క రహస్యాలు కూడా అలా కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయి. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఎవరో తవ్వి తీస్తారు, ఫలానా కాలంలో ఫలానా మహానుభావుడు ఉండేవాడని. అది విక్రమాదిత్యుడి గురించి మనకు ఎవరు చెప్పాడు? కథలు లేవు. అలా ఎవరో మహానుభావుడు చెప్తాడు. 1000 సంవత్సరాల తర్వాత వాళ్ళ అబ్బాయి కూడా ఒకడు ఉండేవాడు అండి, రామకృష్ణ అని. ఆయన కూడా అదే వాళ్ళ నాన్నగారు ఆశీస్సులు తీసుకొని
నడుపుతున్నారు పరంపర అని చెప్పి ఆ? అప్పుడు మనం మళ్ళీ వెలుగులోకి వస్తాం. అప్పటికే కొన్ని వందల వేల సంవత్సరాలు అయిపోతాయి. కాలగర్భంలో వెళ్ళిపోతాం. కానీ రహస్యంగా ఉంటుంది. కానీ అది రహస్యం తీసేది మళ్ళీ కాలానుగుణంగా అటువంటి రహస్యాలు బయటపడుతుంటాయి. అది ఇంకా చాలా ఉన్నాయి అమ్మ చెప్పవలసినవి. మీరు పరిచే విషయాలు చాలా ఉన్నాయి. కానీ సందర్భం వచ్చినప్పుడు ఒక్కొక్కటి చెప్తాను. ఇటువంటివి ఇంకా మీరు యోగంలో, ధ్యానంలో ఇవన్నీ తెలుసుకొని మందహాసం చేసి ఇదంతా గొంతు రూపం అనుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. ఇక్కడ ఆగిపోకండి అని హెచ్చరిక. అర్థమైందా? బంగారం దగ్గర ఆగిపోవటమును, రత్న వైఢూర్యాలు. ఓకే. ఖళీభూత. 7వది తాటంక. తాటంక అంటే ఏమిటి? తాటంక యుగలీభూత తపనోడుప మండలాలు. తాటంక అంటే ఏంటో ముందు చెప్పవయ్యా, తర్వాత తాటంక యుగలీభూత తపనోడుప మండల గురించి చెబుతూ గాని. అంతేగా? నీకేం పేరు పెట్టారు అంటే పలానా పేరు పెట్టారు. దాని అర్థం తెలుసా నీకు అని అడగట్లే మనం? అవునా? అడుగుతున్నావా లేదా? రేపొద్దున మీరు కూడా ఎవరమ్మా మీకు ఇంత గొప్పగా అమ్మవారు లలితా సహస్రనామాలు గుప్తనామాలతో సహా మీరు చెప్తున్నారంటే మీరు సామాన్య గురు పరంపర కాదండి మీది. మాకు ఉట్టి ఏంటి పారాయణం చేసే పద్ధతి చెప్పారు కానీ ఇంత అర్థం ఉందా ఇందులో? అది మీ అదృష్టం. ఇప్పుడైనా తెలుసుకోండి మీరందరూ ఎక్కడ కనెక్ట్ అయి ఉన్నారో. దీన్ని కాల రాసుకోకండి. అంతే కదా, తల్లిదండ్రులు అందరూ ఉన్నప్పుడే, మనిషి ఉన్నప్పుడే విలువ. పోయిన తర్వాత ఏడుస్తే ఏం లాభం? బతుకున్నప్పుడే అనుభవించాలి. అంతే కదా. అనుభవించడం అంటే ఏంటంటే ఇటువంటివన్నీ ఆనందాలు. నేను నెమ్మదిగా అనుభవిస్తాను అంటే అప్పటికి నీ వయసు అయిపోతుంది. ఇంకేం అనుభవించేది? కంచిపట్టు చీర ఎవరో ఒక ఆవిడ కొనుక్కుంది. అంటే ఉదాహరణగా చెప్తున్నాను. ఆ అకేషన్ వచ్చినప్పుడు వేసుకుంటా అంటే 25 సంవత్సరాలు దాచింది. అప్పటికే ఈమె అంతా యవ్వనం అంతా కూడా కరిగిపోయింది. అవునా? ఆ మాటకొస్తే ప్రతి ఆడవాళ్ళు సువాసినులు బీరువాల్లో ఎన్ని చీరలు అలా మూలుగుతున్నాయి. ఎప్పుడు కట్టుకుంటావు తల్లి? నన్ను ఒకళ్ళకన్నా ఇవ్వు, నువ్వన్నా కట్టుకో అని అవి ఏడుస్తున్నాయి. ఒకడికి ఇవ్వలేము. మనం కట్టుకునే యొక్క సందర్భం రాదు. చూద్దాంలే, రేపు చూద్దాం. వచ్చే పలానా పండక్కి కట్టుకుందాం. ఇట్లా అన్నమాట. ఇలా మనం ఏంటంటేనమ్మా చాలా అదృష్టాలు ఇప్పుడు మనం మనం అంటుంటాం చూడండి, వాడు చాలా అదృష్టవంతుడు అంటే వాడు దురదృష్టవంతుడే. వాడు పెద్దగా వాడికి ఏంటి 20 సంవత్సరాలు ఆగితే ఆ అదృష్టం వచ్చింది వాడికి. 20 సంవత్సరాల్లో ఇటువంటి అదృష్టాలు నువ్వు పోగొట్టుకుంటే ఈ అదృష్టం తగిలింది. అదే లక్కీ రావాడు అంటారు. అర్థమైందా? పోగొట్టుకునేవి ఎక్కువ, సంపాదించింది తక్కువ మనం. అర్థమైందా? సో ఇక్కడ మనం లాభంలో లేవు, నష్టంలోనే ఉన్నాం. సంకుచిత ఇప్పుడు నడుస్తున్నవి ప్రారంధాలు, వచ్చేవి ఆగామి కర్మలు. పెరుగుతోంది కానీ ఎక్కడ పెరుగుతోంది చెప్పండి? ఎక్కడ లాభంలో ఉన్నాం? నేను ఇంతవరకు నేను ఎవరిని హాని చేయలేదండి అంటావు. ఏమో రేపు పొద్దున హత్య చేస్తావు. చెప్పు. అంత వేగటం కూడా మంచిది కాదుగా. చాలా పుణ్యం చేశానండి నేను, నువ్వు చెప్పుకోవటం ఏంటి? అవునా? చెప్పావు అంటే సగం పుణ్యం పోయింది, అయిపోయింది కదా. అవునా? తీసేస్తుంది అమ్మవారు. పంచభూతాలు ఎలా ఉంటుంది? ఇవ్వటమే. పంచభూతాలు వచ్చి చెప్పుకోగా సూర్యుడు నా వల్ల నువ్వు బతుకుతున్నావు రోజు వచ్చి చెప్తున్నాడు ఆ పొద్దున్న మనకి. చెప్పడు కదా. అని వెలగటమే నా యొక్క లక్ష్యం నాయన. నాకెందుకు ఎవడు నా యొక్క వెలుగులో ఎంతమంది బతికితే నాకెందుకు? అమ్మవారు నాకు ఈ పని చెప్పింది, నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఓహో వాడు లాభం పొందాడు నా ఆశీస్సులు అంటాడు అంతే. గురువు ఉన్నాడు, గురువు గారు మీ యొక్క ఆశీర్వాదంలో మాకు మంచి జరిగింది, మంచిది. అంతేగా. అటువంటి నిస్వార్థమైన సేవ ఎక్కడుంది గురువుల్లో? ఈ మధ్యకాలంలో ఒక ఇద్దరికి మంచి జరిగితే టీవీల్లో వాళ్ళతో వీళ్ళు ఇంట్రడక్షన్లు ఇప్పించటం. నేను గొప్పవాడిని చెప్పు అందరికీ, నేను చెప్తే నీకు పని అయిందని చెప్పి ఇప్పుడు ఈ టీవీల్లో ఇప్పుడు ఇదొకటి. ఎందుకంటే ఇంకా పబ్లిసిటీ. మరి హిమాలయాస్‌లో ఉన్న గురువులు ఏమనాలి చెప్పు?
హిమాలయాస్ లో ఉన్నారు కదా మహానుభావులు, మహాగురువులు. వాళ్ళు ఇప్పుడు ఈ కరోనా గాని ఇవన్నీ కూడా లోకంలో ఈ ధర్మం ఒంటి పాదం మీద నడుస్తుంది అంటే వారి కరుణతో నడుస్తుంది. ఆ కాలు కూడా విరగొడితే కింద పడతాం అందరం. అది చెప్తున్నారు ఇక్కడ. ఓకే, ఇప్పుడు తాటంక అంటే ఏంటో తెలుసుకుందాం. అమ్మవారి యొక్క తాటంకములు, తాటంక యుగళీభూత అన్నారు కాబట్టి తాటంకముగా ఉన్నటువంటి తపన ఉడూప అంటే నక్షత్రముల మండల, తారామండల, ఈ రెండు అమ్మవారి యొక్క నేత్రములు. ఉడూప మండలము కలది అంటే సూర్య చంద్రులే ఆమె యొక్క కర్ణాభరణములు. తాటంక యుగళీభూత అంటే సూర్యుడు ఒక చెవి దగ్గర, కింద తాటంకాలు మీరు వేసుకుంటారు కదా రింగ్స్ చెవులకి, మనం వేసుకున్నామంటే చిన్నపిల్లలు ఊగొచ్చు అందులో, మనకేమీ బాగుండదు. అమ్మవారికి కొందరు వేసుకుంటే బాగుంటాయి, సరదాగా చెప్తున్నాను. మనం ఏదో పిచ్చిగా వాడోడే వేసుకున్నాడు మనం వేసుకుంటాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆ సైజు కూడా పెరిగింది, అవునా? పెద్ద పెద్ద రింగులు వేసుకుంటున్నారు భుజాలకి తగిలే వరకు, అవునా? మొహం చూస్తే చిన్నగా ఉంటుంది, ఇది చూస్తే ఏం చేసినా అందం ఇమిడి ఉండాలమ్మా, అతిగా ఉండకూడదు. పౌడర్ ఎంతవరకు రాయాలో అంతవరకే రాయాలి. మొహం అంతా పూసుకుంటే ఏంటి ఆ మొహం పౌడర్ పూసుకోవడం దయ్యంలా అంటారు. అతి చేయదు కదా, అతి సర్వత్ర వద్దేది. ఓవర్ మేకప్ చేయకూడదు, ఎంతవరకు మేకప్ చేయాలో అంతవరకే చేయాలి, అంతే కదా? చెంటు బాగుందని చెప్పి స్నానం చేస్తావా? ఏదో లైట్ గా కొట్టుకుని వెళ్ళవయ్యా ఫంక్షన్ కంటే, స్నానం చేసిపోతానంటే ఒళ్ళంతా కొట్టుకుంటే పక్కవాడికి అన్నం తినబుద్ధి కాదు, అవునా? ఇది అంటే సరదాగా చెప్తున్నాను. అంటే సూర్య చంద్రులే అమ్మవారి త్రికోణం ఉందా, బిందువు, ఆ త్రికోణంలో ఇటు అటు రైట్ లెఫ్ట్ లో ఈ రెండు సూర్యచంద్రులు అమ్మవారి యొక్క చెవు దగ్గర తాటంకములుగా కదులుతున్నారు. సృష్టి నడపబడుతోంది. అది దాని రహస్యం, సృష్టి నడపబడుతోంది ఆమె తాటంకములతో అని అర్థం చేసుకోండి. అది మనం ఏంటంటే సింబాలిక్ గా మనం ఏం చేస్తున్నామంటే అమ్మవారికి మనకి ఏదైనా అమ్మదయ్యతో మంచి జరిగింది అంటే అమ్మవారికి మేము ఈ దుద్దులు చేయిస్తామండి, ముక్కెలు చేయిస్తాము, అవునా? బులాకి చేయిస్తాము. ఇట్లా మనం వస్తు రూపంలో ఏదో భావనోపనిషత్. సూర్యచంద్రుని మేము చేయలేం కదా తల్లి, ఏదో అది గుర్తుగా నీకు నేను ఇది ఇస్తున్నాను. గోదానం చెయ్యాలండి అంటే గోవుని తీసుకొచ్చి ఈ రోజులో ఓడిస్తాడు 2 లక్షలు, అది గోవు. వెండి గోవు ఇస్తామండి అంటారు, అది కనిపించదు, చావదు, దాని దూడే కనిపించదు. అది ఎక్కడుంది అంటే అది కింద పొదుగు తాగుతుంది, పాలు తాగుతుంది, అది కనిపించదు, అవునా? అంత కాస్ట్లీ ఉన్నాయి అన్ని. బంగారం ఏమైనా యుద్ధం, బంగారం దానం చేయాలంటే అది బంగారం అసలు ఎలా ఉంటుంది, ఇంత పిసం చేస్తాడు ఆ పురోహితుడు. మనిషి పోయిన తర్వాత గోదానం, బంగారం అన్నీ ఉంటాయి కదా, ఆ బంగారమే కనిపించదు. ఏదో చిన్న అది అమ్మవారి యొక్క బిళ్ళలు ఏమంటారు దాన్ని, రూపులు, బంగారు రూపులు. ఆ ఒక్క రూపు నేను అక్కడున్న అమ్మవారికి తాడులో కట్టి వేశా. రోజు అదేమో కంటికి కనిపించదు నాకు. పూలు పెట్టినప్పుడు తీస్తున్నప్పుడు ఆ తాడుతో సహా వస్తుందేమో అని అదో భయం. ఓసారి వచ్చేసింది, అర్థమైందా? అంత చిన్నగా ఉంటున్నాయి. అలానే మనం కూడా ఏంటంటే ఏదన్నా కూడా అమ్మవారికి, అందుకే కొండంత దేవుడికి కొండంత పత్రి తేలేం కదా యారు. అందుకే కృష్ణుడు ఏమన్నాడు, పత్రమో పుష్పమో తోయగమో ఇవ్వరా అన్నాడు. అంతే, నువ్వేమి ఇస్తావురా? నేను భీముడిలా కూర్చుంటాను, నువ్వు నాకు అన్నం ఏం పెడతావు? నువ్వు తిన్న అన్నం నాకేం సరిపోతుంది? అంత విశ్వమే అంత శ్రీకృష్ణుడిగా ఉన్నప్పుడు, అమ్మవారిగా ఉన్నప్పుడు ఆవిడకి నువ్వు పెట్టే అన్నం సరిపోతుందా? చెప్పండి. నైవేద్యం, మహా నైవేద్యాలు పెట్టారండి అంటే ఎంత పెడతావురా నువ్వు? మహానైవేద్యం అంటే భక్తిగా పత్రమో పుష్పమో తోయగమో అని కృష్ణుడు చెప్తుంటే నువ్వోడివి మహానైవేద్యాలు శ్రీచక్రానికి పెట్టాలా స్వామి అని ఏదో ప్రశ్నలు వేసుకుంటూ. భక్తి ఉందా లేదా నీకు? చాలు.
అర్థమైందా? ఒక్క మెతుకు తిని అక్షయ పాత్రలో ద్రౌపది, అన్నయ్య నువ్వు ఇంటికి వస్తే నేనేమి పెట్టలేకపోతున్నాను అంటే, ఆ అక్షయ పాత్ర ఇయ్యమ్మా, ఏదన్నా అడుగు బొడుగు ఏదైనా మెతుకుంటే తింటాను అన్నాడు. అప్పుడే వాళ్ళంతా వచ్చారు. అందరికి పెట్టి పంపించాను, ఇంక నువ్వు వస్తే ఏమి ఇవ్వలేకపోతున్నాను అంటే, ఆయన అక్షయ పాత్ర తీసుకుని వెతికితే ఒక మెతుకు దొరికింది, అది తిన్నాడు. ఆ దినంగానే ఇగో ఈ ఈ ఋషులందరూ వచ్చారు. అదొక మహాభారతంలో మంచి కథ. అంటే ఆయన తింటే అందరి కడుపు నిండిందని. చేయించుకుంటూ పారిపోతారు అక్కడి నుంచి. మళ్ళీ పెడుతుంది అన్నం అని. అందుకే అంటే ఏమిటి అక్కడ మీకు అర్థం ఏం చేసుకోవాలి? కృష్ణుడు ఒక మెతుక్కి అంత సంతోషించాడంటే, ఇంత 84 లక్షల జీవరాశుల యొక్క కడుపు నిండింది అంటే, అక్కడ ఏది ప్రధానంగా ఉంది? నైవేద్యం ఉందా? భక్తి ఉందా? అది చూడండి నాయనా. అంతేగాని శ్రీచక్రం అంత పెట్టకూడదు, ఇంత పెట్టకూడదు అని కాదు. అసలు సృష్టే ఈ మొత్తం ఏది సూర్యచంద్రుడు అంతా మన శ్రీచక్రంలో ఉంటూ మన శ్రీచక్రంలో ఉంటూ అంటే పెట్టుకోమని కాదు, అంతంత విగ్రహాలు పెట్టుకోమని కాదు, మనం పని ఎక్కువ అవుతుంది. అంటే మనకి తోచింది చిన్నది పెట్టుకుంటాం, అది వేరే విషయం. అంగుళీ మాత్రం అన్నట్టు. సరే, పెట్టుకున్నా కూడా ఎంత నైవేద్యాలు నువ్వు కాదు నిర్ణయించేది. పరిమితులు నువ్వెలా నిర్ణయిస్తావు? అమ్మవారికి ఇది ఇంతే పెట్టాలి, అంత పెట్టాలని. అక్కడ పక్కనే కృష్ణుడు ఇలా చెప్తుంటే నువ్వు ఇలా చెప్తే ఎలా? భక్తిగా ఏదైనా సమర్పించు, బిల్వపత్రం చెయ్యి, సూర్యుడికి నమస్కారం చెయ్యి, ఇంతకన్నా ఇంకేం చేస్తావు? ఓం ఆదిత్యాయ నమః అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని నమస్కార ప్రియుడు అయిపోయింది. పెట్టినా పెట్టకపోయినా నీకు విటమిన్ ఇస్తున్నాడు కదా, డి. అవునా? లక్షలు ఖర్చు పెట్టుకుని అమెరికన్స్ అందరూ మన గోవా బీచ్ దగ్గర వచ్చి సన్ బాత్ చేస్తున్నారు. అవునా? ఏది? ఈ విటమిన్ కోసం 1 month ఉంటారమ్మా అక్కడ, వాళ్ళు స్టే చేస్తారు. ఆ విటమిన్ అంతా తీసుకుని మళ్ళీ వెళ్తారు అక్కడికి. వెస్టర్న్ వాళ్ళ పీపుల్ వాళ్ళ బ్యాగ్స్ నువ్వు గనక ఓపెన్ చేసి చూస్తే ఈ టాబ్లెట్లే ఉంటాయి అన్ని. మన మాకు తెలియదా రహస్యాలు? బోర్రా ఏందా వెస్టర్న్ గాడు, వాడు నాతో మాట్లాడేది. నాతో మాట్లాడితే వాడు పుణ్యం వాడు చేసుకుని నన్ను కలుస్తాడు. గర్వంతో చెప్పట్లేదు, అన్నమాటే చెప్తాను. అమ్మవారు నన్ను పంపించదు. ఎవరి దగ్గరతో మాట్లాడాలో, ఎవరిని ఇక్కడ రప్పించారో ఆ తల్లికి నిర్ణయిస్తుంది, గురువుని నిర్ణయిస్తాడు. అంతే కదమ్మా పరంపరలో. మరి పెట్టి 30 సంవత్సరాలు అవుతుంది, మహానుభావులు వచ్చారు వెళ్ళిపోయారు. అది. సో తాటంక అంటే ఇప్పుడు అర్థమైంది కదమ్మా. 8వ నామము కయూగళి. కయు తాటంక యుగళిలో యు తీసుకున్నాడు. ఎంత బాగా తీసుకున్నాడో చూడండి. తాటంక యుగళిలో యు అంతే. కయూగళి. మళ్ళీ గళి ఎక్కడ తీసుకున్నాడు? కయు గళి మధ్యలో భూత ఆఖరిది, తాటంక ముందుది, మధ్యలో నామం తీసుకున్నాడు. అంటే కయూగళి. రాయండి మీరు పేపర్ మీద, అందులో కయూగళి అనేది తీయండి. తాటంక యుగళి భూతలో ఆ 4 అక్షరాలు బయటకు తీస్తే ఒక నామం, గుప్త నామం ఏముంటది? కా అంటే బ్రహ్మ, యుగళి అంటే 2. శ్రీ విద్యయందు బ్రహ్మము మాయా వేరు కాదు. బ్రహ్మము అవ్యక్తమైతే దాని యొక్క వ్యక్త స్వరూపమే మహామాయ. ఎంత బాగా చెప్పాడు చూడండి. కయు గళి అంటే అమ్మవారు నిర్గుణ సగుణ రూపములతో ఉపాస్య అనుపాస్య రూపములతో ఉంటుందని. అమ్మా నువ్వు అమ్మవారిని చూడాలి అంటే మహామాయని చూడటం. ఈ సృష్టి అంతా అమ్మవారి స్వరూపం, స్థూల రూపం. బ్రహ్మ రూపం చూడాలి అంటే అది అవ్యక్తంలో ఉంటుంది, వ్యక్తంలో మహామాయగా ఉంటుంది, అవ్యక్తంలో బ్రహ్మగా ఉంటుంది అని. అదే సగుణ నిర్గుణ బ్రహ్మ అంటారు. అర్థమైందా? శ్రీమాత్రే నమః. నిర్గుణము బిందువు పైనది, సగుణము బిందువు నుంచి. ఆమె ఎప్పుడైతే సృష్టి చేయాలని అనుకుందో అక్కడి నుంచి మాయి అయి ఈ మాయ అంతా విస్తరింపజేసింది. మొత్తం 14 లోకాలు, ఈ విశ్వం అంతా మాయతో నిండి ఉంది అని. ఇదంతా బ్రహ్మస్వరూపం. అందుకే మాయకి బ్రహ్మానికి వేరు కాదు.
నువ్వు ఎండాకాలంలో వెళుతున్నావు, నువ్వు వేరు ఎండ వేరు అని కాదు అక్కడ. అంటే నువ్వు నీ నీడ పడింది అనుకో, నీడ నువ్వు వేరు వేరా. అదే మహామాయ. సత్యం ఎవరు? నువ్వు. అసత్యం ఎవరు? నీ నీడ. ఇప్పుడు అర్థమైందా సగుణ నిర్గుణ అంటే? అసలు మళ్ళీ శ్రీ విద్యలో నువ్వు కూడా అసత్యమే, సృష్టి క్రమంగా. కానీ మీకు అర్థమయ్యే రీతిగా చెప్పాలి అంటే మీరు సత్యము. ఆ వెలుగులో పడిన నీడ ఏదైతే ఉందో అది మహామాయా స్వరూపము. నువ్వు ఎలా కదిలితే అది అలానే కదులుతుంది. సృష్టిని కూడా అలానే కదుపుతూ ఉంటుంది. నీ సంకల్పాలు కూడా అలానే కదులుతూ ఉంటాయి. అందుకే మన సంకల్పాలన్నీ అమ్మవారి చేతిలో ఉంటాయి. నీలోకి వస్తే నావి అంటావు, అవునా? రాకపూర్వం ఎక్కడున్నాయి? ఇప్పుడు ఈ నీడని ఇటు తిప్పాలి అంటే నువ్వు అనుకుంటే అది అటు తిరుగుతుంది, అవునా? నీడలోకి వెళ్ళావంటే నీడ మాయమైపోతుంది. అదే తల్లి ఒడి ఇస్తాను దారా అంటుంది క్రియాయోగ చేసేవాడికి. అప్పుడు ఆ నీడ ఉండదు, ఆ మాయ తొలగిపోతుంది. అబ్బా చల్లగా ఉందమ్మా ఇక్కడ అమ్మ ఒడి. ఐం క్లీం సౌ క్లీం ఐం చదువుకుంటే ఎంత చల్లగా ఉంటుందో అది చెట్టు నీడలా ఉంటుంది అమ్మవారు. బోధి వృక్షం అంటే అది. ఇక నీకు నీ నీడ నిన్ను బాధ పెట్టదు లేదా? అది మాయ నిన్ను తొలగిస్తున్నాను అంటుంది. సత్యంలోకి వస్తావు. నీడ లేనివాడి అదే ప్రత్యేగాత్మ అంటారు. కిందంతా నీడ, మూడో కన్ను దగ్గర తుర్యంలో నువ్వు అసలు ప్రత్యేగాత్మ. అదే స్వస్వరూప జ్ఞానము అంటారు, సెల్ఫ్ రియలైజేషన్ అంటారు, సెల్ఫ్ ఎన్లైటన్మెంట్ అంటారు, అలానే బుద్ధిమంతుడు అంటారు, అలానే బుద్ధుడు అంటారు. ఎన్నో వందల పేర్లు ఉన్నాయి చాలా. అది చెప్తున్నాడు ఇక్కడ. సో ఉపాస్య అనుపాస్య. ఉపాస్యం ఎంతవరకు చేయగలుస్తావు? మూడో కన్ను వరకు ఆలోచన చేయగలుస్తావు. పైన ఏం ఆలోచన చేస్తావు నువ్వు కూడా? చెప్పు నాన్న, చెప్పు తల్లి. సంకల్పం ఎక్కడి నుంచి చేస్తావు? మూడో కన్ను దగ్గర వేలుతో కొట్టుకుంటూ ఉంటావు. ఏం చేస్తే బాగుంటుంది అబ్బా అని తల ఊపుతూ ఉంటావు. దానిపైన ఏముంది చెప్పండి? అంటే ఏం చేయాలి తల్లి అని సంకల్పం. నేను ఏం చేస్తే బాగుంటుంది తల్లి, సద్బుద్ధి ఇవ్వమ్మా అని పైన చూస్తున్నా, అనుపాస్యం చేస్తున్నావు. అప్పుడు అమ్మవారికి టక్కని అమ్మ నువ్వు కొద్దిగా ఏదన్నా చేసుకుని ఉంటే సమస్యకి పరిష్కారం టక్కని చెప్తుంది, బుద్ధి చెప్తుంది. వెంటనే మనసుకు చెప్తుంది బుద్ధి వెళ్ళి, వసే నువ్వు ఇలా చేయవే మనం తప్పించుకుంటాం. అది క్రియలో చేసి చూపిస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు చెప్పండి సంకల్పాలు ఎక్కడున్నాయి? మరి ఎందుకు ఊరికే మూడో కన్ను దగ్గర వేలు పెట్టి కొట్టుకుంటూ ఉంటావు ఏదైనా ఆలోచన చేయాలంటే? తుర్యం దగ్గరికే రావాలి, ప్రత్యేగాత్మ దగ్గరికి. అదే అనుపాస్యం. అమ్మా నువ్వే దీనికి అనేదా శరణం నా సుతమే శరణం అమ్మా. సర్లేరా ఇలా చేయని నీకు టక్కని నీ బుద్ధిలో ఆ వెలుగు వెలుగుతుంది, బుద్ధి వెలుగుతుంది. అదే ఇలా చేస్తే మనం బాగుంటాము అని చెప్పి వెంటనే నువ్వు మనసుకు చెప్తావు. మనసు వెళ్ళి శరీరంతో చెప్తుంది. శరీరం పంచతన్మాత్రాలు ఇవన్నీ ఉన్నాయి కదా, పంచ భూతాలు. శరీరం పాంచభౌతిక శరీరాన్ని కదుపుతుంది. వెళ్ళి ఆ పని చేసి వస్తావు. ఇప్పుడు చెప్పండి ఉపాస్య అనుపాస్య అంటే అవి. అనుపాస్యం అంతా అమ్మవారు బ్రహ్మ, ఉపాస్యము అంతా కూడా మాయ. కాబట్టి ఆమె బ్రహ్మస్వరూపిణి. అంటే మహామాయ కూడా అమ్మవారి యొక్క రూపమే. దానికి దండం పెట్టండి రా వెధవా అంటున్నాడు గురువు గారు. తిట్టకండి. మాయని మాయతోనే మాయపుచ్చాలి. నేను దీనికి ఉదాహరణ చెప్పాను కదా, చిన్నపిల్లవాడిని పెద్దవి ఏమన్నా కోరుకున్నప్పుడు చిన్నవి ఇవ్వాలి. కారు కోరుకుంటాడు, కారు తీసుకొచ్చి వాడు ముందు పెడతావా? కోటికి వెళ్ళి చిన్న కారు, బ్యాటరీ కారు కొని వాడికి ఇస్తాం. చిన్న కారు బాగుంది అని చెప్పి వాడు అందులో కూర్చొని గుర్రని బ్యాటరీ ఆన్ చేసి తిరుగుతూ ఉంటాడు. మాయని మాయతోనే మాయపుచ్చాడు. లేదంటే వాడు నిన్ను పీకి పాకాన పెడతాడు. ఒకరితో మాట్లాడినవాడు నీ కొంగు గుంజుతూనే ఉంటాడు, నిన్ను ఏ పని చేసుకునేవాడు. నీకేమో మనసు విలవిల్లాడిపోతుంది, అయ్యో వీడికి ఇలా ముంకు పట్టు పట్టాడే అని మనశ్శాంతి ఉంటుంది.
అట్లా అన్నమాట. మాయని మాయతోనే మాయబుచ్చాలి అంటే అది. మనసుని ఎలా నువ్వు చెప్తావు? మనసుకు కూడా మనం నచ్చ చెప్తుంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో. దాన్ని నియమిస్తూ ఉంటాం. కొన్ని చోట్ల వదిలేస్తాం ఫ్రీగా. కొన్ని చోట్ల వద్దులే, వద్దులే, వద్దులే అది. ఒక భయాన్ని మనం కల్పిస్తాం. బుద్ధి అలా భయాన్ని కల్పిస్తుంది. ఎందుకంటే దాని పర్యవసనాలు చాలా దారుణంగా ఉన్నప్పుడు వదిలే, వదిలే అని మనం కూడా మన హద్దుల్లో మనం ఉంటాం. ఇవన్నమాట. ఇలా చూసుకోవాలి. ఇదంతా ఉపాస్య. అనుపాస్యాలంటే ఇవి. ఇక ప్రత్యేగాత్మ నీకు రెక్కలు వచ్చిన తర్వాత నీకు ఇంకా ఆకాశమే నీ హద్దు. నిన్ను పట్టుకునేవాడు వాడు. అవునా? బ్రహ్మలో ఉన్న వాడికి మాయను చూసి భయం ఎందుకు? మాయ తొలగిన వాడికి బ్రహ్మలో ఉన్నవాడు అదే బ్రహ్మవేది బ్రహ్మవాది అంటారు. అవధూతకి వాడికి ఎందుకు భయం? ఏం చేస్తే నువ్వు వాడు చెయ్యి నరికినా వాడికి నవ్వుకుంటాడు వాడు. అర్థమైందా? సాయిబాబా నవ్వుకోలే, చెయ్యి తీసి పక్కన పెట్టాడు ఖండయోగం. మనం తీసి పెట్టగలుస్తామా? ఫిజియోథెరపీ అంటూ అపోలో హాస్పిటల్ చుట్టూ తిరుగుతాం. అవునా? తిరుగుతున్నాం లేదా? ఎంత అయింది అంటే 5 లక్షలు అయిందండి ఈ చెయ్యి మళ్ళీ నార్మల్ పొజిషన్కి రావటానికి. ఆయన అన్ని పేగులే బయటికి తీసి ఆరేసాడు. అవునా? వాళ్ళంతా మరి అనుపాస్యంలో ఉండేవాళ్ళు, బ్రహ్మచింతనలో ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎందుకు భయం? ఏకు భయం. ఉపాస్యంలో ఉన్న వాళ్ళకి భయం, భక్తి. అందుకే ఆయన ఏమన్నాడు? ముందు శ్రద్ధ సబూరి తెచ్చుకోండి అన్నాడు. అప్పుడు అనుపాస్యంలో ప్రత్యేగాత్మ స్థితి తుర్యంలోకి వస్తారు అని. అందుకే నీకు శ్రద్ధ సబూరి ఆయన ఇచ్చిన బంగారు మాటలు ఏంటంటే శ్రద్ధ సబూరి. శ్రద్ధ అంటే శ్రద్ధావాన్ లభ్యతే, అది జ్ఞానం కానీ ఏదైనా కానీ. సబూరి అంటే భక్తి. భక్తి ఉండాలిగా. పెద్దల ఎడల భక్తి. భక్తిగా చేయాలి పూజ. ఓ పక్కన భర్తతో మాట్లాడుతూ పిల్లలతో మాట్లాడుకుంటూ ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ నువ్వు మనం అమ్మవారి శ్లోకాలు చెప్పలేంగా. ఒక చోట కూర్చొని భక్తిగా చెయ్యి. ఒక నామం అన్నా భక్తిగా చెయ్యి. నాకు అన్నెందుకే ఒకటి ఇవ్వు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర పెద్ద పెద్ద లడ్లన్నీ పెడతారా? ఆయన అన్ని తింటాడా? ఒక్క లడ్డు ముక్క ఇలా తీస్తాడు అంతే. తీసి ఇద్దరు దేవేరీలకి పెట్టి ఆయన తింటాడు. అందుకే అది అమృతం అవుతుంది. అమ్మా వాళ్ళు తాకితేనే చాలమ్మా పునీతులు అవుతారు. గురు స్పర్శ అటువంటిది. ఏదో పాపం వచ్చేసిందని కాదు. పాప దృష్టితో చూస్తే అలానే ఉంటుంది. అజ్ఞానం అంటారు. వారి స్పర్శ. అందుకే 3వ కన్ను దగ్గర చేయి పెట్టాడు అంటే తిరుగులేదు. అది అలా పెట్టరు ఎవరు పడితే అలా. ఇప్పుడు 100 సంవత్సరాలు బతికిన మహాస్వామి కంచి కామకోటి పీఠాధిపతుల వారు సాక్షాత్ అమ్మవారి స్వరూపం. మరి ఆయన పాదాలు తాకాలి అంటే ఆయన అందరికీ ఇవ్వడు. ఆయన దర్శనమే దుర్లభం. ఎవరికి ఇవ్వాలో ఆయన్నే చెప్తాడు. పలానా వాడు వస్తున్నాడు, వాడిని లోపలికి పంపించు అంటాడు. త్రికాల జ్ఞాని ఆయన. అమ్మవారు కదా. ఇక తర్వాత వాళ్ళ సంగతి నాకు తెలియదమ్మా. నేను అంతవరకు మాట్లాడతాను. ఏమ్మా ఆ పీఠాధిపతులు వాళ్ళ తర్వాత వాళ్ళు ఎలా వచ్చారు, ఏం చేశారు? ఇప్పుడున్న పీఠాల్లో చాలా, కంచెనే కాదు చాలా పీఠాల్లో కూడా వీళ్ళందరూ ఎలా నియమితులయ్యారో కూడా మాకు తెలుసు రహస్యాలు. ఎందుకు వాళ్ళ బండారం బయట పెట్టడం? అంతే కదా. పాపం ముదిరినప్పుడు వాళ్ళే పోతారు. అమ్మవారికి వదిలేస్తాం. వాడు చేస్తున్న పాపాలు ఏంటో ఇంకా భగవంతుడే చూడాలి. అమ్మవారే సాక్షి. నాకు తెలుసు అవన్నీ. చెప్పకూడదు. ఎందుకంటే అది ఆన్ రికార్డులో ఉంటుంది. చెప్పకూడదు. పేర్లు తీసుకోవద్దు. చాలా మటుకు 10 మందిలో 8 మంది అంతా వీళ్ళే మాయతో ఉన్నవాళ్లే. ఒకళ్ళిద్దరు మటుకు మహానుభావులు ఉన్నారు. లేరని లేదు. చాలా తక్కువ. నదులు ఎన్నో ఉన్నాయి. గంగ ఒకటే. అంతేగా. ఇంకో గంగ ఉందా చెప్పండి? దాన్ని మనం మరి స్నానం చేయాలంటే కాశీకి పోవాలి. ఎక్కడో పోవాలి మరి అక్కడికి. ఆ గంగ ఎక్కడుందో అక్కడికి పోతే కానీ మునకేస్తే కానీ గంగ స్నానం చేసామండి. గంగా స్నానం. అది మళ్ళీ చెంబులో మరి చెంబులోనో వాటర్ బాటిల్లోనో నింపుకొని మళ్ళీ దోస్తులకి, ఫ్రెండ్స్కి, బంధువులకి, బంధువర్గాలకి ఇవ్వటం. అంతేనా? అలా ఉన్నారు పుణ్యాత్ములు ఇక్కడ ఈ కలియుగంలో. కలి పురుషులు ఎక్కువ ఉన్నారు, పుణ్య పురుషులు తక్కువ ఉన్నారు. అది నేను చెప్తున్నాను. సూర్యుడు ఒకడే, చంద్రుడు ఒకడే. అలా ఉంది సృష్టి కలియుగం. ఈ పుణ్యపురుషులు కూడా సూర్యుడితో సమానం. వారి యొక్క మరి వారి అనుగ్రహంతో కనీసం ఈ ధర్మం ఈ రకంగానే ఉంది. లేదా ఈ ఉన్న కాలు కూడా నరికేస్తారు వీళ్ళు. రెడీగా ఉన్నారు నరకటానికి.
దానికి నిదర్శనాలు కూడా రోజు కనిపిస్తూనే ఉన్నాయి పేపర్లలోను యూట్యూబుల్లో. అవునా? దేవుడిని అడ్డు పెట్టుకుని కోటీశ్వరులు అయిన వాళ్ళు ఉన్నారు. దేవుడిని అడ్డు పెట్టుకుని దేవుడి సంగతి చెప్పుకుంటూ వీళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. ఎవరికి ముక్తి వచ్చిందో వాడికి అనవసరం, ఎవరికి శ్రీ విద్య వచ్చిందో అనవసరం. వాడు ఒకటి ఎట్టిపోతే నాకెందుకు, నేను బాగున్నానా లేదా, నా లెక్చర్ నేను చెప్పానే లేదా, నా పాఠ్య ప్రదర్శన చేశానా లేదా, నాకు సన్మాసం కీర్తి ప్రతిష్ట, నాకు శాలువాలు కప్పారా దండలు వేశారా, ఈ దృష్టితో చెప్పే జనాలు ఎక్కువ ఉన్నారు. ఈ మధ్యకాలంలో అందరూ శ్రీ విద్య చెప్పడం మొదలెట్టారు. అనుభూతి లేకుండా, స్వానుభూతి లేకుండా చెప్పటం ఎక్కువ, అనుభూతి తక్కువ. ఉన్నమాట చెప్తున్నాను. తెలిసిన వాడు చెప్పడు, తెలుసుకున్నవాడు అంతకంటే చెప్పడు శ్రీ విద్య. అది రహస్యం. అర్థమైందమ్మా? అది పట్టుకోవాలి. నీకు మహాషోడశి ఎవరిచ్చారు అంటే చెప్పడు గురువు పేరు. నాకు మంత్రోపదేశం చేశారు పలానా గురువు అని చెప్పేవాడు వాడు అసలు ఉపదేశమే కాదు. అది మంత్రము అంటేనే రహస్యము. నువ్వు చెప్పేవంటే అయిపోయింది, అది రహస్యమే కాదు. నీ ఉపదేశం నీ పుణ్యం అంతా కొట్టుకుపోయింది బహిర్గీతం చేసావని. అందుకే లలితా సహస్రనామాలు ఊరికి చెప్పరు. నవరాత్రులు జరుగుతున్నాయి గుళ్ళల్లో అని చెప్పి మైకులు పెట్టి చెప్పరు. నువ్వు తెలుసుకుని నీ బుద్ధి వెలిగించుకొని వెళ్ళాలి రోజు. అది పుణ్యాత్ములు మహానుభావులు లేరని కాదు, మంచి ఉంది కానీ తక్కువగా ఉంది అని చెప్తున్నాను. అది పిండితార్థం. ఉన్నారు మహానుభావులు, తిరుగుతున్నారు. చంద్రోలు శాస్త్రి గారు అటువంటి వాళ్ళు లేరంటే ఎలా? ఇంట్లో బాలా త్రిపుర తిరిగింది, నీ ఇంట్లో తిరిగింది, దరిద్రం తిరిగింది, జ్యేష్ఠలక్ష్మి తిరిగింది. అవునా? అందుకే వీధిన పడ్డావు, అంతే కదా. మరి ఆయన బిందువులో పడ్డాడు, మనం వీధిన పడ్డాం. ఇదే మాయలో పడ్డామని. అది అనుపాస్యము. ఆయన అనుపాస్యంలోకి వెళ్ళాడు, అవ్యక్తంలోకి వెళ్ళాడు. మనం వ్యక్తంలో ఇలా మాయలో పడి మళ్ళీ పుడుతున్నాం. ఇలా అర్థం చేసుకోండి సృష్టిని. అంతేగాని వ్యక్తులుగా నేను ఎవరి పేర్లు తీసుకోవట్లేదు, నాకు అవసరం కూడా లేదు. ఎవరి గొప్పతనం వారిది. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మహానుభావులు అన్నాను, వాళ్ళకే నా నమస్కారాలు. పనికి మాలిన వాళ్ళకి కాదు. జాగే కూడా అలానే చెప్పారు, ఆ ఉద్దేశంతోనే చెప్పారు. రాముడికి కృష్ణుడికి గుళ్ళు కడతాం కానీ రావణాసుడు హిరణ్యకశుడికి గుళ్ళు కడతామా? ఇది అంతే. వాళ్ళు చేతుల్లో చెడ్డవాళ్ళుగా మిగిలారు, వీళ్ళు అవతార పురుషులుగా మిగిలారు. ఇదే తేడా. అవునా? అందుకే రాజహంసలా బతకమని చెప్పారు. హంసలా ఉండండి అన్నారు. పాలకి పాలు, నీరుకి నీరుగా, ఈ యొక్క మాయకి మాయ, బ్రహ్మానికి బ్రహ్మముగా బతుకురా పిచ్చివాడా అని చెప్పాడు గీతోపదేశంలో. అన్నిట్లో ఉండి ఎందులోనో ఉండకు అన్నాడు. అంటే బంధం పెట్టుకోకో, కర్మని పెంచుకోకో అన్నాడు. ఏమైనా కర్మ చేస్తే లోక కళ్యాణం చెయ్యి, అది సత్కర్మ అవుతుంది. అందులో ఫలితాలు ఉండవు, అనుభవించేది ఉండదు. చిన్నగా నీకు జీవన్ముక్తే. సాయిబాబా ఎప్పుడన్నా స్వా అని చెప్పి ఆయన ఏమైనా చేశాడా చెప్పండి? ఓ పండు వెనక దాచుకున్నాడా మీరు ఇచ్చినవి? అవునా? మళ్ళీ మీకే ఇచ్చేస్తున్నాడు కదా. అవునా? అదే అందరూ తినండి, మీ అందరికీ వండి పెట్టాడు. మీకు ఇంకా ఎక్కువ మాట్లాడితే. అవునా? ఆయన వండుకొని తినలేదుగా, అందరినీ కూర్చోబెట్టాడు. ఆయన్నే స్వయంగా చేత్తో అన్ని మరుగుతున్న దాంట్లో చేయి పెట్టాడంటే మహానుభావుడు. మరి అటువంటి వాళ్ళకి కర్మ ఏముంది? కర్మ అంటే ఏమిటి? కర్మ ఎక్కడి నుంచి మొదలు చెప్పండి? బిందువు దగ్గర నుంచి మొదలైంది, మాయ నుంచి. స్థూల కర్మలు ఇక్కడ దాకా ఉన్నాయి. 14 లోకాల్లో వెళ్ళి అనుభవించడం కూడా కర్మే నా దృష్టిలో. ఓం భూ ఓం భువ ఓం శుభ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం వరకు ఉన్నాయి, బ్రహ్మకర్మలు ఉన్నాయి. జనలోకంలో వెళ్ళావు అనుకో, అక్కడ ఉత్తమ జనులు ఉంటారు. ఆ లోకాలు ఎలా ఉంటాయో చెప్తానమ్మా. ఒక్కొక్క లోకంలో అక్కడ జీవన విధానము, ఏ మనుషులు అక్కడ దాకా వెళతారు. ఆదిత్య లోకం తర్వాత వచ్చే లోకాలు ఇవన్నీ దాటుకుంటూ నువ్వు ఆదిత్య మండలానికి రావాలి. ఇవన్నీ కూడా భూపురాజ రేఖల్లో ఉండే లోకాలు. సారీ, అవి ఒక్క నిమిషం అమ్మా. ఆదిత్య లోకం దాటిన తర్వాత వచ్చే లోకాలు, ఎస్, పశులోకము, రుద్రలోకము, ఆదిత్య లోకము. గురువు గారు ఒక పుస్తకంలో రాశారమ్మా.
దానిపైన వచ్చేవి 7 లోకాలు. అది నేను ఒకసారి ఎప్పుడో పోస్ట్ చేశాను, అది పరంపరలో. కింద పైన అతల వితల సుతల రసాతల మహాతల అని చెప్పి కింద మొత్తం 14 ఉంటాయమ్మా. మధ్యలో భూమి, దాని తర్వాత సూర్యుడు, ఆదిత్య మండలాలు, ఈ 3 భూపురాది రేఖలు దాటిన తర్వాత అమ్మవారి లోకాలు మొదలవుతాయి. ఆ 7 ప్లేన్స్ దాటిన తర్వాత అమ్మవారి తన్మాత్రాకాశాలు అనుకుంటాను, అది మొదలవుతాయి. 7th ప్లేన్ లో గురువులు ఉంటారు. చాలా రహస్యం తిప్పా. నువ్వు ఎక్కడున్నావు? మధ్యలో ఉన్నావు, అంటే ఒకటి దగ్గర ఉన్నావు. వాడు పైన 7వ నెంబర్లో ఉన్నారు. 7, 6, 5 ఈ మెట్లు పైనుంచి కిందకి దిగి నీ దగ్గరికి వస్తున్నారు వాళ్ళు. ఎంత అందుకే అరుణం కరుణాతరంగితాక్షిం అని అన్నారు. గురువు అంటే అది. నీ కోసం వచ్చాడు. కిందకి దిగుతారు. వాళ్ళకి ఏదో కర్మ అని చెప్పి దిగలేదు వాళ్ళు. అవతార కృష్ణుడు కూడా అలా దిగాడు. విష్ణు లోకం ఎక్కడ మరి? ఆ లోకాల నుంచి వాళ్ళు ఈ భూమి మీదకి దిగారు అంటే భూమండలంలో మన కోసం దిగారమ్మా. ఇక్కడికి ఏం అవసరం ఉన్నా చెప్పండి. చిన్న చిన్న విషయాలు తెలుసుకోవాలి. రహస్యాలు అంటే అది నీకు ఇప్పుడు తెలియదమ్మా. ఇప్పుడు నేను చెప్పిన పైనవన్నీ ఒక కథగా ఉంటుంది. అక్కడికి వెళ్తే అవే సత్యాలు అవుతాయి. అయ్యో అని అక్కడ పశ్చాత్తాపడతావు. జనలోకంలో కొద్దిగా బతుకున్నప్పుడే చేసుకుంటే బాగుండు కదా, తప్పు లోకంలో వెళ్ళిపోయేవాడిని. ఇవన్నీ ఇప్పుడు తెలియవు. సరే కానీ అమ్మవారి దయ. సో కాబట్టి ఆమె బ్రహ్మస్వరూపిణి అయింది. సో బ్రాహ్మి బ్రహ్మస్వరూపంతో ఉంది కాబట్టి ఆవిడ బ్రాహ్మి. అందువలన కా అంటే యుగళి, అంటే సగుణ నిర్గుణ లక్షణములు రెండూ తనయందే నిముర్చుకున్న జగన్మాత. సగుణము నిర్గుణము నీకు సవికల్ప సమాధి ఇస్తాను నాయన అంటే నువ్వు అడుగుతున్న సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యము ఇస్తాను. అది సగుణంలో జరిగేది. నిర్గుణంలో జరిగేది అమ్మవారి పైనది. పరాశూన్యంలో నిర్గుణంలో చేరుస్తుంది. అంటే ఏంటంటే అది నిర్వికల్ప సమాధి అంటారు. అర్థమైందా? అందుకే చాలా మంది అమ్మవారిలో బిందువేలోనే సాయుధ్యం పొందుతారు. అందుకే అక్కడి నుంచే మళ్ళీ సృష్టి క్రమంలో దిగుతారు ఈ యొక్క గురువులు. అంశరూపంగా వస్తారు భూమి మీదకి. అమ్మవారు చెప్పిన పనులే దేవతల దగ్గర నుంచి కిన్నెర కింపురుష అందరూ మొత్తం అందరూ 64 కోట్ల దేవతలందరూ ప్లస్ గురుమండలం కూడా. త్రికోణం నుంచి అష్టకోణం మధ్యలో ఉన్నదంతా అవ్యక్త ఆకాశాలు. త్రికోణం చుట్టూ ఈ గురుమండలం ఉంటుంది. వారు ఎప్పుడు కూడా అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఉంటారు. సప్తఋషి మండలాలు ఇవన్నీ ఈ మహానుభావులు సనక సనానంద సనత్ కుమార సో ఇప్పుడు 9 ఘళీభూత యుగళిలో తాటంక యుగళీభూత తపనోడప మండలాలు. ఘళీభూత అనేది గుప్తనామం ఉంటుంది. ఆ అక్షరాలు బయటికి తీసి రాసుకొని ఇప్పుడు వినండి. ప్రతిసారి నేను ఏ అక్షరం ఎక్కడుందో చెప్పలేను. అదంతా మళ్ళీ పెద్ద నాకు పని. మీరు చేసుకోండి, రాసుకోండి, పేపర్ మీద రాసుకొని తీయండి, బయటికి తీయండి. గలి ఎక్కడుంది, భూత ఎక్కడుంది, అదొక నామము అంటున్నాడు గుప్తనామం. పుస్తకం పెట్టుకోండి, కొనుక్కోండి. నన్ను అందరూ పుస్తకం కొనుక్కొని లలితా సహస్రనామ పుస్తకం కొనుక్కొని నేను ఎలా చెప్తున్నానో శ్రద్ధగా మీ శ్రద్ధ పుస్తకం కొనుక్కున్న దగ్గర నుంచి ఉంటుంది. కొనుక్కోండి, దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే నేను ఇంత కష్టపడుతున్నాను కదా, మీరు కష్టపడండి. ఘళీభూత. గళము అంటే ఏంటి? కంఠస్థానము. కంఠస్థానమునందుండేది విశుద్ధి చక్రము. విశుద్ధి చక్రమునందు 16 రేకులు ఉంటాయి. వాటిని షోడశీ స్వరూపముగా భావిస్తే ఆమె మానవుల యందు నామరూపములుగా ఉపాస్యముగా విశుద్ధి చక్రమునందు షోడశీ దళ పద్మమై ఉన్నది. ఎంత షోడశ దళ పద్మమై ఉన్నది అంటే షోడశీ కళలు. ఇప్పుడు నేను చెప్తానమ్మా. ఇది ఘళీభూత అంటే యోగంగా చెప్పాలమ్మా, క్రియాయోగ పద్ధతుల్లో చెప్పాలి. మూలాధారం నుంచి బయలుదేరవయ్యా నువ్వు. వాడి నోటి నుంచి ఎంత మంచి మాటలు వస్తాయండి. వాడి నోటి నుంచి వాడు ఒక పాట పాడితే ఎంత శ్రావ్యంగా పాడతాడండి, మంత్రముగ్ధులు అవుతారండి. అంటే కింద ఏకాదశి నుంచి మనం ప్రయాణం చేస్తే
విశుద్ధి చక్రం ఏమైంది? షోడశి అయింది, అంటే పౌర్ణమి అయింది. ఆనందాన్ని పంచేవాడు వాడు అని. వాడి కంఠము నుంచి సాహిత్యము, కావ్యములు, ప్రబంధములు ఇటువంటివన్నీ కూడా వస్తాయి అని. ఆవిడ 16 కళలతో అక్కడ ఉంటుంది. అందుకే నోరు అరే మంచిగా మాట్లాడరా అంటారు. అవునా? నోటి శుద్ధే కాదు, నోరు శుద్ధి ఉండాలి, మనశ్శుద్ధి ఉండాలి. అప్పుడు నీ 16 కళలు వెలుగుతాయి, లేదా పంచదశిలోనే ఉండిపోతావు మనసులోనే. షోడశి కావాలంటే నీ విశుద్ధి చక్రం సరిగ్గా ఉండాలి. 16 షోడశదళములతో వెలుగుతూ ఉంటుంది. అక్కడ ఉంటుంది అమ్మవారు. అంటే వాడి నోటి నుంచి ప్రబంధాలు, సాహిత్యాలు, ఆనందఘన మరి ఇవన్నీ రాశారు కదా మరి. మరి ఆ స్థితికి ఆయన అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి రాయించి మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోయింది ఆయన్ని. వాళ్ళు అక్కడ నుండి రాసినవి ఇవన్నీ అని చెప్తున్నారు. మనం ఎక్కడ రాస్తాం? ఎక్కడ రాస్తాం అమ్మా చెప్పండి? మనం ఉత్తరమే రాయలేము. పెన్ను ముట్టుకుని ఎన్ని సంవత్సరాలు అయింది మనం? అంతా సెల్లే కదా. పెన్ను పెన్సిల్ ముట్టుకుని ఎన్ని రోజులు అయింది నా ప్రశ్న. బుక్కు తెరిచి ఎన్ని రోజులు రాశారు? అవునా? కొందరు ఉంటారులే అండి, కాలేజీ వాళ్ళని కాదు, కానీ మన పెద్దవాళ్ళు, మన వయసు అయిపోయిన వాళ్ళు పెన్ను పేపర్ ముట్టుకొని ఒకప్పుడు మరి ఉత్తరాల మీద ఉత్తరాలు రాసేవాళ్ళం కదా. ఉండండి వంటలు నేను మా వాళ్ళకి ఉత్తరం రాసుకోవాలని ఆ రోజులు అయిపోయినాయి. మెసేజ్లు ఏంటంటే చెప్పావా? అయిపోయింది, వెళ్ళిపోయింది. అవునా? అంతా ఇన్స్టాంట్. ఈ సెల్ టెక్నాలజీ వల్ల ఏంటంటే మనకి ఎందుకు ఈ ఒళ్ళు నొప్పులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే శరీరంతో పని ఆల్మోస్ట్ 70% పని లేకుండా చేసేసాయి సుఖాలు. మరి అవి నీకు నొప్పులు రాకపోతే ఇంకేమి ఇస్తాయి అవి? చెప్పు. అవునా? అన్నం వండుకొని తినాలి అనుకుంటే ఏముంది, జొమాటో, టొమాటో అని ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. స్విగ్గీ గిగ్గీ అని, బగ్గీ అని. ఇప్పుడే ఒకడు పోయాడు, ఇద్దరు పెద్ద పెద్ద సంచులు వేసుకొని. ఏంటి అది? ఓ ప్యాకెట్ ఏదో జైల్లో ఉన్న వాళ్ళకి పడేసినట్టు పడేసిపోతున్నారు. అవునా? పోలీసులు కూడా వేస్తారు చూడండి, చిప్పకూడు. అది దీన్ని మురిసిపోతున్నాం మనం. అవునా? పొద్దున్నే మళ్ళీ మన అవస్థలు మనవి, మళ్ళీ అదే తినాలి. ఈసారి ఇలా కాదు, ఇది వద్దు, ఇంకోటి తెప్పిద్దాం. అంటే ఫుడ్ దగ్గర నుంచి అంత సుఖమే. అవునా? సో ఇది ఏంటంటేనమ్మా, ఎందుకు చెప్తున్నాను అంటే యుగళీభూత అంటే విశుద్ధి చక్రాన్ని దాకా, అంటే విశుద్ధి చక్రం. అందుకే వాళ్ళు చాలా మంది గాయకులు గాని మహానుభావులు విశుద్ధి చక్రం చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు. అతి శీతల పానీయాలు, వేడి పదార్థాలు ఇటువంటివన్నీ కూడా వాళ్ళు కొద్దిగా నిషిద్ధం. ఎందుకంటే అక్కడ కంఠస్థానం కదమ్మా, ఇక్కడే సంఘర్షణ జరుగుతుంది. అక్షరం అనేది హృదయంలో ఉంటుంది. అది విశుద్ధి చక్రం దగ్గరికి వచ్చినప్పుడు అది సంఘర్షణ వల్ల అక్షర రూపాన్ని దాల్చి, ఇప్పుడు అమ్మ అని నేను అనాలి అంటే విశుద్ధి చక్రం దగ్గర అమ్మ అనేది అక్కడ పిండి మరలా అవుతుంది. అది పిండి బయటకు వస్తుంది మాట. అది చెప్తున్నాడు. ఇలా చెప్తే మీకు అర్థం అవుతుంది. గోధుమలేమో కింద ఉన్నాయి, ఆ కింద అక్కడ పోసాడు. పరాపశ్యంతి మధ్యమ వైఖరిలో రావాలి అంటే ఎన్ని అవస్థలు, ఎన్ని దాటితే నీకు విశుద్ధి చక్రం మరి విప్పారాలి. ఆ చక్రములు విచ్చుకోవటం వేరు, తిరగటం వేరు. లేదా మాయా మాటలు చెప్తావు, అన్ని మాయా మాటలు, అన్ని అబద్ధాలే. అదే మాయ. సో విశుద్ధి చక్రం వాడికి చక్రములు, ఈ చక్రములు, నాద చక్రములు ఎప్పుడైతే పువ్వు వికసిస్తుందే అలా రెక్కలన్నీ చక్కగా వికసిస్తాయి. అవునా? ఒక పాట పాడమ్మా అంటే అబ్బా, ఆమె గొంతు నుంచి ఫస్ట్ అసలు కూని రాగం తీయటమే అంత అందంగా ఉంటుంది. కోయిల పాడినట్టు ఉంటుంది. అది అక్కడ ఉంటుంది అమ్మవారు అని చెప్తున్నారు ఈ నామంలో. అంటే నువ్వు కింద నుంచి అమ్మవారిని అక్కడికి తీసుకొచ్చావు యోగం వలన, ఆ తల్లి దయతో. ఏమ్మా? గళీభూత అంటే అది.
గళము అంటే కంఠస్థానము, కంఠస్థానమునందుండేది విశుద్ధి చక్రము, విశుద్ధి చక్రమునందు 16 రేకులు ఉంటాయి. వాటిని షోడశి స్వరూపముగా భావిస్తే ఆమె మానవుల యందు నామ రూపములుగా ఉపాస్యముగా విశుద్ధి చక్రమునందు షోడశి దళ పద్మమై ఉన్నది. దాన్ని తెలుసుకుంటే హృదయ స్థానంలో మరి నువ్వు తెలుసుకోవాలి కదా. మరి మూలాధారం నుంచి నువ్వు ప్రయాణం చెయ్యి. అదే మరి కుంభక రేచక పూరకలు అంటే మరి అది ఆ రకంగా అర్చన చేస్తే అది నీకు తెలియకుండా ఆ విశుద్ధి చక్రం విప్పారుతుంది, అంటే వికసిస్తుంది. అక్కడి నుంచి ద్విదళ పద్మము నీ ఆజ్ఞా చక్రం దగ్గరికి వస్తావు. అక్కడ ద్వంద్వం అనేది నశిస్తుంది. 2 ఆకులు ఒకటి పోతుంది, ఒకటే మిగులుతుంది. ఉన్నది ఒకటేని అహం బ్రహ్మాస్మి అని గట్టిగా అరుస్తావు. ఇక్కడ అరవు. అర్థమైందా? భయం వేస్తే ఏం చేస్తాం? గట్టిగా అరుస్తావా లేదా? సంతోషం వస్తే ఏం చేస్తాం? వావ్, ఆసమ్, అమేజింగ్. ఇప్పుడు కొత్తగా ఇంగ్లీష్ వర్డ్, వెస్టర్నైజ్డ్ వర్డ్స్. పూర్వం మనమేం వాడేవాళ్ళం పదాలు, ఇంగ్లీష్ పదాలు. వండర్ఫుల్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి. ఈ 2 పదాలు తప్ప మనకు ఇంకోటి తెలియదు. ఆసమును అమేజింగ్, వావ్ అంట, WOW, వావ్. అదేంటో మరి అలా అంటేనే మనం కల్చర్డ్ పీస్ఫుల్, వెరీ బ్యూటిఫుల్ గా ఉన్నాం అంటే ఇదేంటి అవుట్డేటెడ్ ఇంగ్లీషు అన్నట్టు. అవునా? అన్ని పదాలు మెక్డవల్ ఉందనుకో మెక్డి అంటాడు. అదేంటి మనకు అర్థం కాదు. మెక్డి అంటే మెక్డవల్. మీరు తింటున్నారు డామినోస్, పిజ్జాస్, మెక్డవల్స్ ఉన్నాయి కదా. మెక్డవల్స్ అని అనకూడదు, మనం మెక్డి అనాలి. అది లేటెస్ట్. ఇంకా మనందరం అవుట్డేటెడ్ అయిపోతున్నాం. అందుకే మనందరం ఏంటంటే కాశీ ప్రయాణం కట్టడం. ఇంకా మనకి స్థానం లేదు, మన వెలివేసారని. లేటెస్ట్ కల్చర్ ఏం చేసింది? మనందరినీ వెలేసింది. అవుట్డేటెడ్ పీపుల్ వీళ్ళంతా. మరి అవుట్డేటెడ్ ఎవరో, ఇన్డేటెడ్ ఎవరో, దట్ ఓన్లీ గాడ్ నోస్. మరి ఇప్పుడు ఇంత శ్రీవిద్య చెప్పాం మనం. హూ ఇస్ అవుట్డేటెడ్, హూ ఇస్ ఇన్డేటెడ్? టెల్ మీ. హూ ఇస్ ఎక్స్పైర్డ్, హూ ఇస్ స్టిల్ అలైవ్? మరి అంత అవుట్డేటెడ్ అయినప్పుడు నువ్వు మరి తాళిబొట్టు ఎందుకు కట్టుకున్నావు? పసుపు ఎందుకు రాసుకుంటున్నావు? చెప్పు. అవునా? అంతే కదా. ఈ జ్ఞానం లేనప్పుడు అలా ఉంటాం, తెలియనప్పుడు. తెలిసిన తర్వాత ఏడుస్తాం. అంతేనమ్మా. తెలుసుకున్న తర్వాత ఎవడన్నా ఏడవలసింది అమ్మ దగ్గర. అయ్యో ఎంత అజ్ఞానంలో ఉన్నానని. శరీరమే నేను అని బతికే వాళ్ళు ఎప్పుడు మాయలోనే ఉంటారు. శరీరంలో నేను ఉన్నాను అనేవాడు ఎప్పుడు కూడా బ్రహ్మజ్ఞాని. నేను ఇచ్చే స్టేట్మెంట్ అంతే. నేను శరీరంలో ఉన్నాను, ఈ ఇంట్లో ఉన్నాను, ఇల్లే నేను అన్నట్టుగా తిరిగితే ఎట్లా? సో గళీభూత అంటే అదనమాట. షోడశ పద్మావయి ఉన్నది అమ్మవారు అక్కడ. సో కింద నుంచి అర్చన చేసుకుంటూ దాన్ని నువ్వు మూలాధారం నుంచి కుండలిని శక్తిని జాగృతం చేసుకుంటూ అక్కడ దాకా వస్తే నీకు తెలియకుండా ప్రబంధాలు, కావ్యాలు, శ్రావ్యంగా పాట పాడటం, అమ్మవారి కీర్తనలు. మరి గురువు గారు ఎలా రాశారు? 2500 అలా పాటలు రాశారు అంటే అదంతా అమ్మదయ్య అంటే అది. అవునా? కింద రాస్తే మా అయితే 10 రాస్తావు అంతే. అవునా? అవి కూడా అక్కడ ఇక్కడ అన్ని ఏరి కూర్చి రాస్తావు. మరి ఇవన్నీ కూడా పైనుంచి ఋతుంబర అమ్మవారు ఇచ్చినవి. మీరు చదవండి ఆ పుస్తకం, నేను కొట్టిస్తున్నాను కదా. ఆ పాటలు చూడండి, ఎక్కడైనా విన్నారా? అమ్మదయ్య అంటే అది. ఇంతకంటే మేము నిదర్శనం చూపిస్తాం భూమి మీద. పెద్ద మార్గంలో పెట్టడానికి ఒక దారి చూపిస్తాం, కానీ దారంతా నాతో రా అంటే ఎట్లా? ఇక్కడికి ఈ నామం అయింది నాన్న. ఇంకా 10వ నామం ఉందమ్మా, యుగ మండల. యుగ మండల ఆవిడ. యుగములకి మండలం. కొన్ని యుగములు కలిస్తే ఒక కల్పము, అంతే కదా. ఒక కల్పము, మన్వంతరము ఇలా అంటారు కదా. అలా ఒక కల్పము. మన్వంతర దృష్టితో కాలస్వరూపిణిగా ఆమె ఉంటుంది. మన్వంతరము. ఇప్పుడు ఏం మన్వంతరం? ఇప్పుడు మన్వంతరం ఏంటమ్మా? వైవస్వత మన్వంతరం.
వైవస్వత మన్వంతరంగా ఉంటుంది అమ్మవారు. కలిపితే ఒక మన్వంతరం. ఇలా యుగ కల్ప మన్వంతర దృష్టితో కాల స్వరూపిణిగా ఆమె ఉంటుంది. ఆమె యొక్క కను రెప్పపాటులో ఎన్నో మన్వంతరాలు. ఇలా కళ్ళు మూసి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అన్నట్టు ఇలా కళ్ళు మూసి కను రెప్పపాటులో జరిగిపోయిందండి యాక్సిడెంట్. నువ్వు అంటావే, ఒక యాక్సిడెంటే జరిగింది. ఆ అమ్మవారి కను రెప్పపాటులో కొన్ని మన్వంతరాలు వెళ్ళిపోతాయి. అర్థమైందా అమ్మా? ఇక రామకృష్ణ ఎక్కడా, ఇక మీరెక్కడా, నేనెక్కడా? ఎన్ని కథలు కాలగర్భంలో ఒక మన్వంతరంలో వెళ్ళిపోయినాయి. ఇటువంటి మన్వంతరాలు ఎన్ని వెళ్ళిపోయినాయో. మనలాంటి రామకృష్ణ, జయశ్రీ లాంటి వాళ్ళు, శాంత లాంటి వాళ్ళు, శ్యామ లాంటి వాళ్ళు, చిత్ర లాంటి వాళ్ళు, ఎందరో ఈ అర్చన, వేణు, గేణు, శివాజీ, వీళ్ళందరం కూడా ఎన్ని మన్వంతరాల్లో మనం ఉన్నాము. ఇంకో రూపాల్లో ఉంటాం కదా, అవునా? అందరూ ఎన్ని కథలు వెళ్ళిపోయినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి. ఎన్ని కథలని తెలుసుకుంటావు నాయన. చూడండి ఎంత భయం వేస్తుందో చూడండి. కాలము అంటే అది భయాన్ని కొలుస్తుంది అన్నమాట. కనురెప్పపాట్లో మనమంతరం అయిపోవటం ఏంటి? ఇప్పుడు మనం కూడా అంతే కదా, చూస్తూ చూస్తూ అప్పుడే 60 ఏళ్ళు అయిపోయినాయా, చూస్తూ చూస్తూ ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చేస్తుందా? దీనికి ఇంత ఆశ్చర్యపోతే అమ్మవారు ఉన్మేష కనురెప్పపాట్లో మనమంతరాలు ఎగిరిపోతున్నాయి. చూసారా? కాలస్వరూపిణి అంటే అది అమ్మవారు అంటే. ఆమె యొక్క కనురెప్పపాటులో ఎన్నో మన్వంతరాలు, ఎన్నో కల్పములు, ఎన్నో యుగములు వెళ్ళిపోతాయి. ఎందరో బ్రహ్మలు వస్తారు, ఎందరో వెళ్ళిపోతూ ఉంటారు. ఎన్నో అవతారాలు వస్తాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే మీ అమ్మవారు, మన అమ్మవారు గొప్పతనం తెలుసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ, తల్లి పాదాలే పట్టుకుంటూ, తల్లి కరుణ కోసమే ఎదురుతెన్నులు చూస్తూ, అమ్మ దయనే కోరుకుంటూ సంకల్పములుగా మీరందరూ జీవించాలని, మీరందరూ ధరించాలని, మీరందరూ జీవన్ముక్తులు కావాలని, అమ్మ పాదాల దగ్గర చేరుకోవాలని నిండు మనసుతో, నిండు ప్రార్థన చేస్తూ అమ్మవారికి మనందరినీ ఆశీర్వదిస్తూ ఇవాళ క్లాస్ ముగిస్తున్నానమ్మా. మళ్ళీ రేపు శుక్రవారం అమ్మవారి పూజ ఉంటుంది. శనివారం మళ్ళీ 6:30కి మళ్ళీ పునర్దర్శనం నన్ను. అంతవరకు మీ అందరికీ కూడా హ్యాపీ వీకెండ్. అమ్మవారి ఆశీస్సులు, గురువుగారి ఆశీస్సులు. జై గురుదేవ్.